నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. ముందుగా స్పందన ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వార్తల్లో విశేషాలు ఏంటో చూద్దాం. నగరంలోని స్థానిక విజయ గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వాహకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ రోజు వేకువజాము నుంచే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏడాది ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయని అర్చకులు వివరించారు. గణపతి హోమం కూడా నిర్వహిస్తామని వారు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ విజయ గణపతి నమః. శ్రీకాకుళం పారకం రోడ్లో ఉండేటువంటి గణపతి క్షేత్రమైనటువంటి శ్రీ విజయ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చన, అదేవిధంగా తొలి నైవేద్యంగా 16 కేజీల మహాలడ్డు నైవేద్యం చేసాం. అలాగే 300 మంది గణేషులకి గణేష్ మాలాధారణ వేయడం జరిగింది. ఈరోజు భక్తులు అధికంగా వస్తారనే ఉద్దేశంతో ముందుగా భక్తుల కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు జరిగేటువంటి ఆద్యత కార్యక్రమాలను కూడా రద్దు చేసి స్వామివారి దర్శనం మాత్రమే భక్తులందరికీ కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి ఒకరోజు 108 మంది దంపతులతో అష్టోత్తర కలశాభిషేకం, అలాగే ఒకరోజు పుష్పయాగం, అలాగే మా నవరాత్రుల్లో వచ్చేటువంటి మంగళవారం స్వామివారికి క్షీరాభిషేకం చేస్తాం. అలాగే 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు ఈ యొక్క గణేశులందరి చోటు ఇక్కడ గణపతి సామూహికంగా గణపతి హోమం చేసి ఆ రోజు సాయంకాలం స్వామివారి సన్నిధానంలో ఉండేటువంటి ఆ గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా స్థానిక నాగావళి నదిలో నిమజ్జనోత్సవం కార్యక్రమం జరుగుతుంది. సాయి స్పందన డిజిటల్ కమ్యూనికేషన్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా వినాయకునికి కార్యాలయ సిబ్బంది పూజలు నిర్వహించారు. స్పందన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ దుప్పల వెంకట్రావు సూచనలతో కార్యాలయ సిబ్బంది వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా స్వామివారిని కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక వ్రత కథను చదివి వినిపించారు. పూజా కార్యక్రమం అనంతరం ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని కార్యాలయ సిబ్బందికి నిర్వాహకులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్పందన టీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, యంత్రాంగానికి వినాయక చవితి శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఒక ప్రకటనలో తెలిపారు. సనాతన సాంప్రదాయ పద్ధతిలో నేడు మట్టి గణపతిని పూజించి పర్యావరణ కాపాడటంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. విఘ్నాలను తొలగించే గణనాథుడు అందరి కష్టాలను తీర్చాలని, అందరి జీవితాల్లోని సంతోషాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ జిల్లా ప్రజలు, అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని వారు ఆకాంక్షించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు వినాయక చవితి ఉత్సవ వేడుకలు, నిమజ్జనం కార్యక్రమాలు జరుపుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా ఎస్పీ కోరారు. వినాయక చవితి సందర్భంగా కేబుల్ ఆపరేటర్లకు, ప్రేక్షకులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు బుధవారం స్పందన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ దుప్పల వెంకట్రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. హిందువులకు తొలి పండుగ వినాయక చవితి అని, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అందరికీ విజయాలను చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి అందరూ సంబరంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరంలో మొట్టమొదటి పండుగ అనేది వినాయక చవితి పండుగతోనే స్టార్ట్ అవుతుంది. అలాగే మా స్పందన ప్రేక్షకులకు, ఎంఎస్ఓలకు మరియు స్పందన ఆపరేటర్లకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధిక వర్ష ప్రభావం వలన నీట మునిగిన ప్రాంతాలను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. పెదపాడు నుంచి సింగుపురం వరకు ఆయన నడిచి వెళ్లి నేషనల్ హైవే మీద నీరు ఉండిపోతుందని హైవే అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి విపత్తులను రానున్న రోజులలో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని, దీనికి కొంత సమయం పడుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్కు పరిస్థితులను వివరిస్తారని, వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కరిస్తామని తెలిపారు. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం మెట్ట ప్రాంతాల్లో వర్షపు నీటితో జలమయమై వాహన చోదకులకు, స్థానికులకు అంతరాయం కలిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ కాలినడకతో జలమయమైన ప్రాంతాలను సందర్శించారు. నేషనల్ హైవే మీద వాటర్ ఎక్కువగా నిలువ ఉండిపోవడంతో సత్వరమే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వారికి తగు సూచనలు అందిస్తూ వెనువెంటనే నిల్వ నీళ్లను ప్రక్కదారి మళ్లించే విధంగా జాగ్రత్తలు తీసుకుని
వాహన చోదకులకు స్థానికులకు ఉపశమనం కలిగించారు. సుడిగాలి పర్యటనలో టీడీపీ నగర మండల అధ్యక్ష బృందం, నీటిపారుదల అధికారులు, టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. డిసిసిబి కాలనీ శ్రీకాకుళం పట్టణంలో కొంత పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఉంది, కొంత పాటు చాపురం గతంలో పంచాయతీగా ఉండేది, ఇప్పుడు అది మెర్జ్డ్ పంచాయతీ అయింది కనుక ఆయా ప్రాంతం కూడా ఇక్కడ లేఅవుట్స్ అస్తవ్యస్తంగా కన్స్ట్రక్షన్ అయినందువల్ల ప్రాపర్గా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. గతంలో 14-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే ఇవన్నీ సీసీ రోడ్లు వేయడం జరిగింది, కానీ ఎక్కడ కాలువలు కట్టలేదు అప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా ఇది ఆ లేఅవుట్స్ తయారైనందువల్ల చాలా 4 అడుగుల వరకు 3 అడుగులు మినిమం 2 ఫీట్ వరకు వాటర్ ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఈ మురికి నీరు కలిసిపోయి బయటకు వచ్చి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. దీన్ని ఇటు నుండి అటు వాటర్ తీసుకెళ్ళడమా అటు నుండి ఇటు తీసుకురావడం అనేది స్టడీ చేసి ఒక 1 వీక్లో దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. ఇలిసిపురం మెగా యూత్ హారిక కన్స్ట్రక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా స్థానిక ఇలిసిపురం రైతు మార్కెట్ కూడలిలో అతిపెద్ద మట్టి వినాయక ప్రతిమను బుధవారం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. వారాహీదేవి అమ్మవారి ఒడిలో ఉన్న చిట్టి గణపయ్యను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా ఇదే ప్రదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా హారిక కన్స్ట్రక్షన్ వారి నేతృత్వంలో ఖైరతాబాద్లో మాదిరిగా భారీ స్థాయిలో వినాయక విగ్రహాలను నెలకొల్పి నవరాత్రుల పాటు పూజలు నిర్వహించి చివరి రోజున భారీ స్థాయిలోనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హర్షవెల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం అధ్యక్షురాలు కరణం శోభారాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇక్కడ మెగా యూత్ ఎంతో కష్టపడి వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠిస్తుంటారని తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఇక్కడ భారీ స్థాయిలో మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్ఠించినట్లు, అంతా మట్టితోనే తయారు చేసినట్లు, అలాగే రంగులు కూడా పర్యావరణానికి ఎలాంటి హాని లేని రంగులను వాడినట్లు తెలిపారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విశిష్టత కలిగిన వినాయకుడిని మేము ఇక్కడ పెట్టి శ్రీకాకుళంలోనే అత్యున్నత వినాయకుడి కింద ఇక్కడ పేరు, ఎక్కడ హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో ఇక్కడ మన శ్రీకాకుళంలో ఇలిసిపురం రైతు బజార్ జంక్షన్ వినాయకుడు అంటే అలాంటి ప్రఖ్యాతి గడించింది మా వినాయకుడు. అలాగే ఈ సంవత్సరము వారాహిమాతని ఆదర్శంగా తీసుకొని వారాహిమాత ఒళ్ళో వినాయకుడు ఉన్నట్టు మనము వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. గత సంవత్సరం 12 జ్యోతిర్లింగాలు, అంతకు ముందు సంవత్సరం గణపతి, పద్మనాభన గణపతి, ఇలాగ రకరకాల వినాయకుల్ని మేము ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క విశిష్టతను తెలియజేస్తూ భక్తులకు ఆనందదాయకంగా కలిగేటట్టు మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము. హారికా ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వారాహీదేవి వడిలో వినాయక స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు. ఇలిసిపురం మెగా యూత్ అంతా ఎంతో శ్రమించి ఇక్కడ ఏర్పాట్లు చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు శేషపు జోగినాయుడు తదితరులు ఉన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే వారాహి అమ్మవారి కాన్సెప్ట్ తోటి మేము విగ్రహం తయారు చేసాము. అయితే విగ్రహం అందరికీ నచ్చుతుందనే మేము ఆశిస్తున్నాము. అయితే ఇది పూర్తిగా మట్టి విగ్రహం. ప్రజెంట్ పర్యావరణ హితంగానే ఈ యొక్క విగ్రహం, ఇందులో ఏం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదు, రంగులు కూడా నేచురల్ కలర్సే, అన్నీ కూడా మట్టి విగ్రహాన్నే మేము తయారు చేసి, ఇది అందరికీ కూడా ఇంత పెద్ద విగ్రహం అయినా కూడా మట్టి విగ్రహం మట్టితోటి మేము తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాము. అదేవిధంగా ఈ రైతు బజార్ జంక్షన్లోని ఈ విగ్రహం అనగానే శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద కూడా అందరూ కూడా ఒక్కసారి చూసి వెళ్దామని అనుకునే విధంగా ఎప్పుడూ చేసాము. ఈ సంవత్సరం వరకు కూడా ఆ విషయంలో చాలా సఫలీకృతం. ప్రతి సంవత్సరం కూడా అంత బాగా చేసి సఫలీకృతం. ఈ సంవత్సరం కూడా అంత బాగా చేసామని మేము అనుకుంటున్నాము. దీనికి అందరూ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ వచ్చి మా వినాయకుడిని దర్శించి ఆయన ఆశీర్వాదం పొంది మమ్మల్ని కూడా ఆశీర్వదించమని మా మెగా యూత్ని, మా హారికా కన్స్ట్రక్షన్ వాళ్ళని, అలాగే లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవెల్లి వారిని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుకుంటూ వినాయక చవితి వేడుకలు జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా వేకోజామునే నిద్రలేచి స్నానమాచరించి భక్తులందరూ వినాయకుడిని పూజించి ఉండ్రాలను నైవేద్యంగా వినాయక స్వామి వారికి సమర్పించారు. నగరంలోని పలు చోట్ల యువత ఆధ్వర్యాన వినాయక మండపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు. నిన్నటి రోజున నగర వీధులు జనాలతో కిటకిటలాడగా ఈ రోజు కాస్త రోడ్లన్నీ పలుచుగా కనిపించాయి. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా కాస్త జనసందోహం తగ్గిన
తగ్గినట్లే కనిపిస్తుంది. వినాయక చవితిని పురస్కరించుకొని అందరూ భక్తి శ్రద్ధలతో వినాయక స్వామిని పూజిస్తూ ఈ ఏడాది అంతా అన్ని కార్యక్రమాల్లో ఘన విజయాలు తామంతా అందుకునే దీవించాలని వారంతా ఆకాంక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు రహదారులు, ప్రధాన కూడలలో వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ను ప్రజాసదన్కు పిలిపించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై ఈనాడు ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. కాలువల్లో నెలల తరబడి పూడికితీతలు చేపట్టకపోవడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే కాలువల్లో పూడికిపోయిన చెత్తను తొలగించి ప్రజలకు వరద నీటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రధాన డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎక్కడికక్కడ అత్యవసర చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయనతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై జాతీయ రహదారి అధికారులతో ఫోన్లో మాట్లాడి జాతీయ రహదారిపై నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడానికి గల కారణాలు గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. నగరంలోనే స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఈరోజు వినాయక చవితి వేడుకలను శ్రీ సూర్య ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆటో వెనుక భాగంలో వినాయక మట్టి ప్రతిమను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించి ప్రసాదాన్ని యూనియన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ తమ యూనియన్ శ్రీ సూర్య ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తుంటామని, విఘ్ననాయకుడు వినాయకుడు అని కార్యాలయాల్లో విజయాన్ని అందివ్వాలని వారంతా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. డిఎం అనుమతితో ఈ ప్రాంగణాన్ని వినాయక చవితి వేడుక నిర్వహించుకున్నట్లు తెలిపారు. దసరా ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. టీవీ స్టేషన్ అందరికీ వినాయక శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కాంప్లెక్స్ స్టాండ్లో ఆటో డ్రైవర్లు అందరూ కలిసి వినాయకుడిని పెడుతుంటాము. ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టాము. ఈ సంవత్సరం అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటున్నాము. మా ఆటో డ్రైవర్లు కూడా సర్వీస్ బాగా అవ్వాలని వినాయక చవితి పండుగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి పూజలు అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ గణపయ్యను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. విఘ్నాలను అధిగమించి రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తొలి పూజలు అందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు, సకల కళలకు విజ్ఞానానికి మూల స్వరూపుడని, అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలని జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ మండలం కిష్టపేట గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీ సహిత కైలాస ఈశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు. పూజ అనంతరం గొండు శంకర్ మాట్లాడుతూ అందరికీ గణేష చతుర్థి శుభాకాంక్షలని, లోక కళ్యాణార్థం ఈరోజు ప్రత్యేక పూజలను నిర్వహించామని అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అతివృష్టి అనావృష్టి కలగకుండా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని, భక్తులందరికీ శ్రేయస్సు కలగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని అన్నారు. అనంతరం ఆలయ పూజారులు అందించిన ప్రసాదాలను స్వీకరించి ఆలయ కమిటీ సభ్యులతో స్థానిక ప్రజలతో మమేకమై సంతోషంగా గడుపుతూ లోక సంస్థ సుఖినోభవంతు సర్వజనో సుఖినోభవంతు అంటూ కాసేపు ఆధ్యాత్మిక సేవలో లీనమయ్యారు. ఆలయ ప్రాంగణంతో పాటు గ్రామమంతా గణపతి బప్ప మోరియా అంటూ కైలాసనాథునికి వినపడేలా దద్దరిల్లింది. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు, పరిసర ప్రాంత భక్తులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినాయక చవితి శుభాకాంక్షలను 16వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్వి రమణమాదిగ తెలిపారు. ఈరోజు ఆయన స్వగృహంలో కుటుంబ సమేతంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి వ్రతకథను చదివి అనంతరం ప్రసాదాన్ని స్వీకరించి స్థానికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని రంగాల ప్రజలకు విజయాలు చేకూర్చాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందరికీ ఆరోగ్యం ప్రాప్తించాలని ఆకాంక్షించారు.
అంతరించిపోతున్న ఆచార సాంప్రదాయ కళల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చలమలశెట్టి వివేకానంద పిలుపునిచ్చారు. కెరియర్ పెయిర్ అవార్డ్స్ 2025 పేరుతో నగరంలో బాపూజీ కళామందిర్లో ఈవెంట్ మేనేజర్ సాయిబాబా బృందం మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన అవార్డు షో కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి డిఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావం, ఇతర కారణాల వల్ల రోజురోజుకి అంతరించిపోతున్న సాంప్రదాయ కళల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, సాంప్రదాయ కళలు ఉనికి లేకపోతే జాతి భవిష్యత్తు ఉండదనే విషయం గుర్తించాలని అన్నారు. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన వివిధ కళా ప్రదర్శనలను తిలకించి నిర్వాహకులను అభినందించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించేవి జానపద కళలు మాత్రమేనని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అనేక కొత్త కళలు వచ్చినా వాటికి ఆదరణ ఉండదని అన్నారు. రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు శాసపు జోగినాయుడు మాట్లాడుతూ శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలు అభివృద్ధి పరచాలని, జాతి నిర్మాణానికి ఆకారాలు జానపద కళలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరాప్రసాద్, విద్యావేత్త జామి వేమశంకర్రావు, హారిక ప్రసాద్, కుమార్తె హారిక దంపతులు, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వచ్చిన యాక్టర్స్, యాంకర్స్, వివిధ రకాల కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని సత్సాయి మందిరాల్లో శ్రీ గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం పెద్ద మందిరంలో ప్రముఖ జ్యోతిష్యులు తెన్నేటి సునీల్ శర్మ సారథ్యంలో మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షులు అందవరపు ప్రసాద్, రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులు కృష్ణతో కలిసి శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ విశ్వశాంతి, సమాజ శ్రేయస్సు, జాతి ఐక్యత కోసం శ్రీ సత్సాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల గురించి వివరిస్తూ రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు ఈ సాయంత్రం పెద్ద మందిరంలో జరిగే గణపతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, గణపతి ఉత్సవాలు శ్రీ సత్సాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రేపు గురువారం కలెక్టర్ బంగ్లాదారి శ్రీ సాయి గణేష్ మందిరంలో 100 గంటల అఖండ దివ్యనామ సంకీర్తనను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేస్తారని, సెప్టెంబర్ 2వ తేదీన పెద్ద మందిరంలో కూడా 100 గంటల అఖండ దివ్యనామ సంకీర్తనకు ప్రారంభోత్సవం చేస్తారని తెలియజేశారు. ప్రసాద్ మాట్లాడుతూ పెద్ద మందిరంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నామని, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా మట్టితో చేసిన గణపతి విగ్రహాలనే ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ శివనారాయణ, కన్వీనర్ కంభ మురళీకృష్ణ, సర్వేశ్వరరావు, కనకరాజు, కోన రాజారావు, భాస్కర్ రావు, వినోద్, రాఘవులు, గుప్తా, పుణ్యవతి, స్నేహప్రసాద్, భూలక్ష్మి, అనురాధ, శ్యామల భక్తులు పాల్గొన్నారు. బార్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేడి తాపం నుంచి గట్టెక్కేందుకు బార్లీ నీళ్లు సహాయపడతాయి. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని బార్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందజేస్తాయి. బయట ఎండలు మండిపోతున్నాయి. పావు గంట సేపు బయటికి వెళ్ళినా సూర్యుడు మన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం లాగేస్తున్నట్లు నీరసంగా అనిపిస్తుంది. భోజనం చేయాలనిపించదు. డీహైడ్రేషన్ ఒంట్లో అధికంగా వేడి చేసి వేధిస్తాయి. కొంతమంది శీతల పానీయాలను తాగుతూ సేద తీరుతుంటే మరికొంతమంది వేసవి తాపం నుంచి గట్టెక్కేందుకు సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరిస్తారు. అలాంటి సహజ సిద్ధమైన పానీయాల్లో ఇంట్లో తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం కూడా మనకు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించి శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బార్లీ నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి సమస్యలు దూరం. తిన్నది అరగకపోవడం సాధారణంగా వచ్చే సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా శుభ్రపడుతుంది. అజీర్తి దూరం అవుతుంది. బార్లీలోనే పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది. బార్లీ నీళ్లు రోజు తాగితే మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న విష వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. రోజు బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి. బార్లీ నీళ్లు తాగితే కాల్షియం, ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి మినరల్స్ స్టాల్స్తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. షుగర్ పేషెంట్స్కు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది. షుగర్ పేషెంట్స్కు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే రోజు బార్లీ నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా తినే వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.